ఏంటి మిస్టర్ రఘువరన్, ప్రాజెక్ట్ లో చాలా తప్పులు జరుగుతున్నాయంట. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అర్హత లేని వాడికి అర్హతని మించిన పని అప్పగిస్తే ఇలాంటి తప్పులే జరుగుతాయి. మిస్టర్ రఘువరన్, ఫస్ట్ మీరు బీచ్ లో పిచ్చు గూళ్లు కట్టాలి. ఆ తర్వాత ఏదైనా ఫ్యాక్టరీ లో బిల్డింగ్ బ్లాక్స్ కొనుక్కొని వాటితో ఒక ఇల్లు కట్టాలి. ఆ తర్వాత స్కూల్ టాయిలెట్స్ ఇలాంటి చిన్న చిన్న వాటికి టెండర్లు వేయాలి. అంతేగాని ఒకేసారి 300 కోట్ల రూపాయల ఎత్తులు కట్ట కూర్చుంటావా? ఇప్పుడు ఏం చేస్తావమ్మా? మొత్తం కట్టిందంతా కూల్చేసి మళ్లీ తోవి మళ్లీ ఫౌండేషన్ వేసి పా, మళ్లీ తోవి మళ్లీ ఫౌండేషన్ వేసి పా. ఊహించుకుంటేనే తల తిరుగుతోంది. టైంకి అవుతుందంటావా? పైగా హై క్వాలిటీ సిమెంట్, ఇటుక, ఐరన్ మాత్రమే వాడతారంట. ఓ 30 crores దాకా లాస్ అవుద్దా జగన్? అవుద్ది సార్. 170 కోట్లలో 30 కోట్లు పోతే 140 కోట్లతో ప్రాజెక్ట్ పూర్తి చేయగలరా? ఏమంటావు జగన్? కష్టమే సార్. ఈ ప్రాజెక్ట్ ని 200 కోట్లలోపే పూర్తి చేయగలమని మాకు తెలీదా? మరెందుకు 300 కోట్లకు టెండర్ వేసాం? వచ్చాడండి పెద్ద పుట్టింకి. వంశపారంపర్యంగా నిలబెట్టుకుంటూ వస్తున్న వ్యాపారం రా ఇది. నీలాంటి ముష్టెదవల్ని అంత ఈజీగా ఎదగనిస్తావా? మీ లెవెల్ కి తగ్గ పని చూసుకోండిరా. నా అర్హతకు మించిన ప్రాజెక్ట్ అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. కావాలంటే వాడేస్తాను, లేదంటే ఏం పిక్తారా? మాట్లాడుతున్న ఉద్యోగులేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరుండాలరా? ఏయ్, నిన్నీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయనివ్వకుండా చేసి ఉన్న డబ్బు మొత్తం వేస్ట్ చేయించి ఈ అలగా జనం అంతా నిన్ను చెప్పులతో కొట్టి లాక్కెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేసేలా చేయకు.